ప్రపంచానికి అతను ఈ భారతదేశం కూడా ఇంత గొప్పది అని చూపించిన మహానుభావుడు ఎవరని అంటే అది అబ్దుల్ కలాం గారు. అతని చేతుల ద్వారా మన్ననలు పొంది, ఆశీర్వాదం పొంది, అవార్డు పొంది మన పలమనేరుకి ఇండియాకి చూపించిన మన పవన్. జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి ప్రముఖులతో పాటు గరికపాటి నరసింహారావు గారు లాంటి వారు కూడా పలమనేరును ప్రస్తావించారంటే పలమనేరు పేరు వారి దృష్టి వరకు వెళ్ళిందంటే అందులో పవన్ కూడా సింహభాగము ఇది నిరంతరం తపస్సు చేస్తూ ఉంటాం, ఏదో ఒకటి కొత్తది కనిపెట్టాలని అన్వేషణ. రాత్రి నేను 12 వరకు ఉంటాను ఇక్కడ, 12 కూడా కారు వేసుకుని వస్తూ ఉంటాడు. నాకే ఆశ్చర్యం, ఏం అంటే ఏదో ఒకటి అప్పుడు ఏదో ఇన్నోవేషను, అప్పుడు ఏదో థాట్, ఏదో ఆలోచన చేస్తూ ఉంటాడు. దొంగతనాన్ని నివారణ చేసేదానికి ఏదైనా ఒక చిన్న వస్తువుని కనుక్కోవాలని చెప్తే ఆ రోజు స్టార్ట్ అయినటువంటి ఇన్నోవేషన్స్ 32, 33 ఇన్నోవేషన్స్ కనిపెట్టి సేవ చేస్తూ అన్నిటికీ ముందుంటూ సమాజ సేవ చేస్తూ తను చేసే ప్రయోగాలని ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది. పలమనేరుకే ఈయన ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి. మన పలమనేరే గర్వించదగ్గ విషయం ఏమంటే ఇంత పెద్ద సైంటిస్ట్ అనేది మన పలమనేరులో ఉన్నాడంటే పలమనేరుగా చాలా గర్వకారణంగా. పలమనేరు అంటే పవన్ అంటే పలమనేరు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా మొత్తము మొన్న కూడా యూట్యూబ్లో వస్తుంది. మన ఆర్మీ కోసం ఒక రోబో చేస్తున్నాను. ఆ రోబో ఎలా అంటే మన ఇండియాలో ఎక్కడైనా కూర్చొని ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ కాలుస్తుంది, ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ ఫొటోస్ తీస్తుంది, వీడియోస్ తీస్తుంది, ఫొటోస్ తీస్తుంది. అంతేకాకుండా గాల్లోకి ఎగురుతుంది, నీటిలోనే వెళ్తుంది, భూమి పైన వెళ్తుంది. ఇలా 26 ఆప్షన్తో ఒక వెపన్ తయారు చేస్తున్నాను. దగ్గరలో మన మోడీ గారి ద్వారా మన ఇండియన్ ఆర్మీకి ఆ ఇన్నోవేషన్ నేను గిఫ్ట్గా ఇస్తున్నాను. అది
సార్ వెనకాల ఇంకా వెనకాల రాదు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీ ముందర ఒక గౌరవమైన మాట నేనేం చెప్పదలుచుకుంటానంటే, ఈ మధ్య కాలంలోనే కాకుండా గత 20-30 సంవత్సరాల నుంచి మా పవన్ ఎలాంటి వాడు, ఏ టాలెంట్తో అతను అంచెలుగా ఎదిగి ఈరోజు నేను ఒక మహానుభావునితో, ఆ మహానుభావుడు ఎవరా అంటే మన యావత్ భారతదేశానికి, ప్రపంచానికి అతను ఈ భారతదేశం కూడా ఇంత గొప్పది అని చూపించిన మహానుభావుడు ఎవరని అంటే అది అబ్దుల్ కలాం గారు. అతని చేతుల ద్వారా మన్ననలు పొంది, ఆశీర్వాదం పొంది, అవార్డు పొంది మన పలమనేరుకి, ఇండియాకి చూపించిన మన పవన్. నేను ఇది ఎందుకు చెప్తానంటే, ఏదో పవన్కి మాట్లాడేసి, ఏదో పవన్ దగ్గర కిరీటం తీసుకునేసి, ఏదో పవన్ దగ్గర మెహర్బానీ పొందాలనేసి కాదు. జీవితంలో ఒకటి, ప్రతి తల్లి తండ్రికి ఒక ఆశ ఉంటుంది. అది ఈవెందో రిక్షా వాళ్ళు కానీ, ఈవెందో చెప్పులు కుట్టుకునేవాడు కానీ, అది ప్రధానమంత్రి కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, తన బిడ్డల పైన అయితే మాత్రం ఖచ్చితంగా ఒక కోరిక అనేది ఉంటుంది. ఆ కోరిక నెరవేర్చిన దాంట్లో మా అందరికన్నా మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే చిన్నపిల్లోడైనా మా పవన్. ఈరోజు నువ్వు కాదు, ఈరోజు మేము ఈవెన్ దో ఐఎమ్ గెట్టింగ్ బుక్స్, ఈరోజు మాకే ఇంత ఆనందంగా ఉంటే, ఒక గ్రామవాసిగా, ఒక ఊరు వాసిగా మాకే ఎంత ఆనందంగా ఉంటే, మీ కన్న తల్లిదండ్రులకి ఎంత ఆనందం ఉంటుందో నిజంగా మా కన్నుల్లో నీళ్ళు రావాల్సిందే. రెండోది, మా అందరి తరపున, ప్రతి ఒక్కరి తరపున మా పవన్కి 2 చేతులకి ముక్కి ఆశీర్వదిస్తా ఉన్నామనేసి సెలవు. మనం బ్యాంక్ రాకపోయింది, పక్కన నిలబడాలి. మన పవన్ మా ఇండస్ట్రియల్ ఏపీఐసి ఆటో నగర్ ఓనర్స్ అసోసియేషన్లో ట్రెజరర్, కోశాధికారి, ప్లస్ నా పక్కన నైబరు. అసలు పవన్ అంటే 15 సంవత్సరాల ముందు పవన్, ఇప్పుడు పవన్ చూస్తూనే ఉన్నాం. 15 సంవత్సరాల ముందు ఆయన రూట్ వేరే, ఇప్పుడు ఎట్లా అంటే నిరంతర శ్రామికుడు, నిరంతరం తపస్సు చేస్తూ ఉంటాడు. ఏదో ఒకటి కొత్తది కనిపెట్టాలని అన్వేషణ. రాత్రి నేను 12 వరకు ఉంటాను ఇక్కడ, 12 కూడా కారు వేసుకుని వస్తూ ఉంటాడు. నాకే ఆశ్చర్యం, ఏం అంటే ఏదో ఒకటి, అప్పుడు ఏదో ఇన్నోవేషను, అప్పుడు ఏదో థాట్, ఏదో ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇటువంటి వ్యక్తి అసలు మన పలమనేరులో ఉండడం చాలా గర్వకారణం. చాలా ఇన్నోవేషన్ చేశాడు. చాలామంది వస్తున్నారు, పోతున్నారు, అసలు మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు అదేమి ఇదేమి అనేసి. అవన్నీ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఇది నేను తెలుసుకుంటూ ఉంటాను కాబట్టి వెంటనే నేను చెప్పే లోపల పవన్ దగ్గరిపోతాం నేను అడిగి మాట. ఇది పరిస్థితి. మన పలమనేరుకే గర్వకారణం మన పవన్ అండ్ పవర్ సొల్యూషన్స్ ఇక్కడ ఉండడం చాలా సంతోషం. ఈ 3వ వార్షికోత్సవం శుభాకాంక్షలు. ఈ పవన్ ఎంపవర్ సొల్యూషన్ ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని పలు ఇన్నోవేటివ్ పరికరాలని ప్రజలకు అందించిన పవన్ మరిన్ని పరికరాలను అందించి, మరిన్ని సంస్థలను విస్తరించి ప్రజల జీవనానికి అనువైన
వస్తువులు తయారు చేసే వాళ్ళని అభినందిస్తున్నాను. అవన్నీ పలమనేరు పట్టణ ప్రజలకి మరియు ఔత్సాహిక యువకులకు ఒక ఆదర్శప్రాయుడుగా అనుసరణీయుడుగా ఉన్న మొరం పవన్గా ప్రాచుర్యం పొందిన పలమనేరు పవన్ తాను వచ్చేసి విద్యాభ్యాసంతో సంబంధం లేకుండా కొత్త కొత్త విషయాలను కనుగొనేదానికి తనకు గల ఆసక్తితో ఎన్నో వినూత్నమైన పరికరాలు తయారు చేసి రైతులకు కానీ పరిశ్రమలకు కానీ దైనందిన కార్యకలాపాల్లో కానీ ఉపయోగపడే ఎన్నో పరికరాలను సృష్టించి ప్రజలకి తక్కువ ధరతో నాణ్యమైన పరికరాలను అందిస్తూ ఉన్నారు. ఆయన బడికెళ్ళి చదువుకున్న దానికంటే సమాజాన్ని చదివింది, జ్ఞానాన్ని సంపాదించుకున్నది కూడా ఎన్నో రెట్లు ఉండడం వల్లనే ఆయన్ని పలువురు ప్రముఖులు కూడా అతన్ని ప్రశంసించడము, ప్రశంసా పత్రాలు ఇవ్వడము, అదే కాక 2 యూనివర్సిటీలు అమెరికాకు చెందిన ఒక యూనివర్సిటీతో పాటు 2 యూనివర్సిటీలు డాక్టరేట్లు ప్రకటించడంతో పాటు గిన్నిస్ బుక్ రికార్డ్స్లో కూడా ఇతనికి స్థానం కల్పించిందంటే అతని కృషే దానికి కారణము. నేటి యువత చదువు కంటే సమాజాన్ని పరిశీలించడము, సమాజానికి ఏం అవసరమో అనే విషయాల్ని, కొత్త కొత్త విషయాల్ని తయారు చేసేదానికి ఎటువంటి మార్గాలను అనుసరించాలనే దానికి పవన్ వాళ్ళకి తర్ఫీదు కూడా ఇస్తూ ఉన్నారు. ఎన్నో మోటివేషన్ క్లాసెస్కి అటెండ్ కావడము, వందలాది మంది పిల్లలు ఇప్పటికే ఇతని మార్గంలో పయనిస్తూ కొత్త కొత్త పరికరాలని కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. వేల మంది విద్యార్థులు అతని ప్రసంగాల కోసం ఆసక్తిగా ఉన్నారు. ఇతను ఇప్పటికే తయారు చేసిన ఎన్నో పరికరాలు ప్రజల వినియోగంలో ఉన్నది. భవిష్యత్తులో కూడా పవన్ ఇటువంటి పరికరాలను, వినూత్నమైన పరికరాలను తయారు చేసి ప్రజల సుఖమయ జీవనానికి అవసరమైన వస్తువుల్ని ఇన్వెంట్ చేసి సమాజానికి అందజేయాలని ఆశిస్తా ఉన్నాను. జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి ప్రముఖులతో పాటు గరికపాటి నరసింహారావు గారు లాంటి వారు కూడా పలమనేరును ప్రస్తావించారంటే పలమనేరు పేరు వారి దృష్టి వరకు వెళ్ళిందంటే అందులో పవన్ కూడా సింహభాగము ఇది ఉంది. అంతటి ప్రాచుర్యం పలమనేరుకి తెచ్చిన పవన్ తను ఏర్పాటు చేసిన పవన్ ఎంపవర్ సొల్యూషన్స్ ద్వారా కొత్త కొత్త పరికరాలను కనుగొనడమే కాక పలువురికి ఉపాధి కూడా కల్పించి ఈరోజు ఒక ఎంటర్ప్రెన్యూర్గా స్థిరపడతా ఉన్నారు. ఇతన్ని మార్గదర్శకంగా తీసుకొని సమాజంలో యువత ఉద్యోగాల కోసమే కాదు, కొత్త కొత్త పరికరాలను కనుగొంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏం అవసరమో కావాలో వాటిని పరిశీలించి తయారు చేసేదానికి పవన్ ఆదర్శంగా తీసుకోవాలని, అటువంటి ఔత్సాహికులకు పవన్ తన తోడ్పాటును అందించి మరింత మంది న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ని తయారయ్యేదానికి సహకరించాలని కోరుతూ ఈ సందర్భంగా అతన్ని అభినందిస్తున్నాను. అందరికీ నమస్కారము. మన పలమనేరే గర్వించదగ్గ విషయం ఏమంటే ఇంత పెద్ద సైంటిస్ట్ అనేది మన పలమనేరులో ఉన్నాడంటే పలమనేరుగా చాలా గర్వకారణంగా ఇది అనిపిస్తుంది. కాబట్టి ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండి ఇంకా ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలని చెప్పేసి నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఈరోజు మార్క్స్ కోసం జరుగుతున్న మన పలమనేరు సైంటిస్ట్, పలమనేరుకే గర్వకారణం. అలాంటి పుత్రుని కన్నా వాళ్ళ తల్లిదండ్రులు ధన్యజీవులు. పలమనేరు సైంటిస్ట్ అని చెప్పుకోవడానికే గర్వకారణంగా ఉంది. చిత్తూరు కూడా మనకు ఇలాంటి సైంటిస్ట్ దొరకలేదు. రెండోది, ఇతను తయారు చేసినవి సోలార్ లైట్లు అయితేమి, చిప్స్ అయితేమి,
ఆటోమేటిక్ మోటార్ ఆన్ చేయడం కానీ, ఫ్యాన్లు ఆన్ చేయడం కానీ, డోర్లు ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం కానీ ఇలాంటివి కోకోలలో ఉన్నాయి. అన్నిటికీ ముందుంటూ సమాజ సేవ చేస్తూ తను చేసే ప్రయోగాలని ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. పలమనేరుకే ఈయన ఒక ముత్యం లాంటి, ఆణిముత్యం లాంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని కన్నా తల్లిదండ్రులతో పాటు పలమనేరు ప్రజలు కూడా గర్వించదగిన సమయం ఇది. ఆయనకి అందరూ మంచి ఆశీస్సులు ఇచ్చి ఇంకా ముందుకు పోవాలని కోరుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. కావున ఈ 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం సార్. ఈరోజు మన పొలంనేరు అంటే పవన్, పొలంనేరు అంటే పవన్, పవన్ అంటే పొలంనేరు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా మొత్తము మొన్న కూడా యూట్యూబ్లో వస్తుంది. 7వ తరగతి చదివి పెద్ద సైంటిస్ట్ అయినాడంటే అది పొలంనేరుకు, మన చిత్తూరు డిస్టిక్కు, మన ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం. అదేవిధంగా అందరినీ కలుపుకుపోతూ కొన్ని కొత్త ఐటమ్స్ చేసుకుంటూ వృద్ధిలోకి వస్తున్నాడు. అదేవిధంగా ఈ కంపెనీ స్థాపించి 2వ సంవత్సరం పూర్తయి 3వ సంవత్సరం జరుగుతుంది. 3వ సంవత్సరం కూడా ఇదే విధంగా వృద్ధిలోకి రావాలని పొలంనేరు పరిరక్షణ సమితి ద్వారా మీకు అభినందనలు తెలుపుకుంటూ ఇదే విధంగా పొలంనేరుకు మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదిస్తూ కలకాలం ఇలాగే వృద్ధిలోకి రావాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు సుదినం. ఎందుకంటే మా అబ్బాయి తన ఫ్యాక్టరీ స్థాపించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందుకు అందరూ విచ్చేసి ఆశీర్వదించడం అనేది మొత్తం మా కుటుంబానికంతా ఆనందంగా మారింది. మా ఆశీర్వాదాలు ఎప్పుడు మా అబ్బాయికి అలాగే ఉండి తను పదే గ్రోత్ కావాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా పిల్లల యొక్క తల్లిదండ్రులకు ఒక చిన్న విన్నపము ఏమి అంటే, ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టి డెవలప్మెంట్ కావాలంటే మలుపు అనేది ఒక చిన్న విషయం దగ్గరే మలుపు వస్తుంది. ఆ చిన్న విషయమే మళ్ళీ పెద్దదవుతుంది. ఈ సందర్భంగా పేరెంట్స్కి అందరికీ మనం చేసుకోవడం ఏమంటే, పిల్లల యొక్క మునుపటి స్మృతులు, అంటే పిల్లలు ఆటలాడుకునేటప్పుడు కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్ఫూర్తిని గమనించి ఆ స్ఫూర్తిలో మనం దిశానిర్దేశాలు చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఎదుగుతారనే దానికి మా అబ్బాయి సాక్ష్యము. ఎందుకంటే మా అందరూ కలిసి మా ఇద్దరికి ఒక చిన్న వ్యాపారం పెట్టిస్తే షాప్లో అనుకోకుండా చిన్న దొంగతనం జరిగింది. నేను అబ్జర్వ్ చేసి ఇతను ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పైన ఉన్నటువంటి మక్కువను గమనించి నేను ఆ రోజు ఒక విషయం చెప్పిన, ఊరికే ఏదైతే అది చేసుకోవడం కాదు, టైం వేస్ట్ చేసుకోవడం కాదు, దొంగతనాన్ని నివారణ చేసేదానికి ఏదైనా ఒక చిన్న వస్తువుని కనుక్కోవాలని చెప్తే ఆ రోజు స్టార్ట్ అయినటువంటి ఇన్నోవేషన్స్ 33 ఇన్నోవేషన్స్ కనిపెట్టి సేవ చేస్తూ అంకితం చేస్తున్నారు. కాబట్టి మా అబ్బాయి తరఫున మేమందరూ కూడా సంతోషము, అందరి ఆశీర్వాదాలు కూడా మా అబ్బాయికి ఉండాలని చెప్పి అనుకుంటూ విరమించుకుంటాం. ఆ పిల్ల ముందర కనిపించలేదు. నేను చెప్తా ఉండు దేవుడు ఈ పక్కన ఎండి రూమ్ కాదు. అందరికీ నమస్కారం. ఈరోజు కంపెనీ పెట్టి 3 సంవత్సరాలు పూర్తయి 3వ వార్షికోత్సవం చేసుకుంటున్నాను. ఇంతమంది పొలంనేరు వాసులందరూ నన్ను ఇంత అభిమానించి ఇంత స్టేజ్కి తెచ్చిన దానికి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు నిజంగానే ఇంకా ఏదో సాధించాలి, దేశానికి ఏదో చేయాలి, మన దేశం గర్వించే విధంగా చేయాలని ఈరోజు నాకు ఇంకా ఏదో ఆతృత స్టార్ట్ అయింది. మామూలుగా నేను 2011లో ఒక చిన్న కంపెనీ ఇద్దరితో స్టార్ట్ చేశాను. అదే కంపెనీ అలా అంచెలంచెలుగా చేసుకొని వచ్చి ఇక్కడ నాకు ఏపీఐసిలో ఒక ప్లేస్ రావడంతో ఇక్కడ రీసెంట్గా ఒక పెద్ద కంపెనీ కూడా స్టార్ట్ చేశాను 2013లో.
సార్ 2023లో. ఆ కంపెనీ ఈరోజు 3వ వార్షికోత్సవం. ఈ 3వ వార్షికోత్సవం పలమనేరు ప్రజలందరూ వచ్చి నన్ను ఆశీర్వదించి నాకు ఇంత చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నిజంగా నేను చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా మామూలుగా ఇప్పటికే నాకు ఒక 30 రకాల కాలేజెస్తో MOU కూడా ఉంది. అంటే నాకేమంటే మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఏ స్టూడెంట్ చూసినా కూడా కానీ ఈ ఇన్నోవేషన్ హబ్ నేను స్టార్ట్ చేసేదానికి ముఖ్య కారణం ఏమంటే ఈ మధ్యకాలంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా కానీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే ఏమి లేకుంటే మంచిగా చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు జాబ్ 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 అని వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు జాబ్ అంటే మనకి జాబ్ ఇచ్చే వాళ్ళు ఎవరు, నాది అదే నా కాన్సెప్ట్. ఆ విధంగా తీసుకొని మామూలుగా జాబ్ ఇలా వెళ్ళి నాకు జాబ్ ఇవ్వండి అని అడుక్కునే బదులు మనం ఎందుకు ఇద్దరికి జాబ్ ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్తో నేను ఇప్పటికి చాలామందికి ఇలా తీసుకెళ్ళి వాళ్ళ లైఫ్లో వాళ్ళు కూడా ఇద్దరికి జాబ్ ఇచ్చే విధంగా నేను చేస్తున్నాను. అంటే నా ఇదేమంటే ప్రతి ఒక్కరికి ఇద్దరికి జాబ్ ఇవ్వాలి, ఇది నా కాన్సెప్ట్. నేను కూడా నా లైఫ్ నేను అలాగే స్టార్ట్ చేశాను. ఆ రోజు ఇద్దరితో స్టార్ట్ చేశాను, ఈరోజు 25 మందికి నేను జాబ్ కల్పించడం జరిగింది. అంతేకాకుండా మామూలుగా మనము ఏదైనా ఒక పెద్ద మంచి ఇన్నోవేషన్ మంచి టెక్నాలజీ పైన చూస్తే ప్రతి ఒక్క టెక్నాలజీ పైన మేడ్ ఇన్ చైనా లేకుంటే మేడ్ ఇన్ సింగపూరు అలా వేరే దేశం పేర్లు ఉంటాయి. అలా కాకుండా ప్రతి ఒక్క ఇన్నోవేషన్ పైన ప్రతి ఒక్క టెక్నాలజీ పైన మేడ్ ఇన్ ఇండియా రావాలనేది నా కాన్సెప్ట్. దగ్గరలో మన ఆర్మీ కోసం ఒక రోబో చేస్తున్నాను. ఆ రోబో ఎలా అంటే మన ఇండియాలో ఎక్కడైనా కూర్చొని ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ కాలుస్తుంది, ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ ఫొటోస్ తీస్తుంది, వీడియోస్ తీస్తుంది, ఫొటోస్ తీస్తుంది. అంతేకాకుండా గాల్లోకి ఎగురుతుంది, నీటిలోనే వెళ్తుంది, భూమి పైన వెళ్తుంది. ఇలా 26 ఆప్షన్తో ఒక వెపన్ తయారు చేస్తున్నాను. దగ్గరలో మన మోడీ గారి ద్వారా మన ఇండియన్ ఆర్మీకి ఆ ఇన్నోవేషన్ నేను గిఫ్ట్గా ఇస్తున్నాను. అది నా లైఫ్ యానిమేషన్. అంటే నేను మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని ఎక్కువ చేస్తాను. ప్రతి ఒక్కటి మన ఇండియా రావాలి, మేడ్ ఇన్ ఇండియా రావాలనేది నా ఇంటెన్షన్. ఆ విధంగానే నేను ఇన్నోవేషన్ హబ్ అనేది స్టార్ట్ చేశాను. అంతేకాకుండా ఇప్పుడు నేను యువతకు కూడా ఒక ఇది కల్పిస్తున్నాను. ఎందుకంటే యువతలో ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలా మందికి చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి. ఐడియాస్ని తీసుకోరండి, మనం అందరూ కలిసి సాధిద్దాం, మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని తీసుకెళ్దాం. మామూలుగా ఒక టెక్నాలజీ అనేది ఏదో ఒక దేశంలో తయారు చేస్తే మనం వాడడం కాదు, మనం తయారు చేసిన టెక్నాలజీని ఇతర దేశాలు వాడాలి. అమెరికాలో కూర్చోన్నాడు అబ్బా ఇండియా టెక్నాలజీ ఇంత బాగుందా అని వాడాలి, అప్పుడు నాకు నిజమైన హ్యాపీనెస్ కలుగుతుంది. ఆ విధంగా నేను ట్రై చేస్తాను. అంతేకాకుండా నేను ఈరోజు ఇలా ఇన్నోవేషన్ చేసి ఇప్పటికి 30 ఇన్నోవేషన్ చేశాను. ఇన్నోవేషన్ చేసి ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే దీనికి ముఖ్య కారణం మా అమ్మ నాన్న. నా లైఫ్లో హీరో అంటే మా నాన్నే. అందుకనే ఈరోజు మా నాన్నగారి చేతుల మీదుగానే నేను పిలిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఆయన్నే హానర్గా చూశాను. ఎందుకంటే నా లైఫ్లో నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా, నేను ఈరోజు ఈ కంపెనీ పెట్టినానంటే మా నాన్నే కారణం. మా నాన్నతో పాటు మా ఇంట్లో మాది కంబైన్ ఫ్యామిలీ 22 మంది కలిసి ఉంటాము. మా ఇంట్లో వాళ్ళందరి సపోర్ట్తోనే నేను ఈరోజు ఈ కంపెనీ పెట్టి ఈరోజు మూడో వార్షికోత్సవం ఇలా ఇంత గొప్పగా జరుపుకోవడానికి నాకు ఒక అవకాశం వచ్చింది, చేసుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. అంతేకాకుండా మా వెంకయ్యన్న, మా తిరుమల వెంకన్న ఆశీస్సులతో నేను ఇంకా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఫోటో